సో, బ్రేక్ డౌన్ లెవెల్ ఎలా ఉంటది అంటే, ఫస్ట్ వచ్చేసి మనకు గ్రీన్ క్యాండిల్, సెకండ్ వచ్చేసి మనకిక్కడ రెడ్ క్యాండిల్. రివర్స్, రివర్స్ ఉంటదిక్కడ మొత్తం. సో, ఇక్కడ మనం ఒక విక్ పెట్టుకుందాము. అండ్ ఇక్కడ గూడా ఒక విక్ పెట్టుకుందాం. ఓకే. విక్ అనేది ఇంపార్టెంట్ మనకు. సో, ఇక్కడొచ్చేసి ఒక బ్రేక్ డౌన్ ఫార్మ్ అయింది. ఓకే. బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ అనేది ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ డౌన్. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఇలా బ్రేక్ అయ్యింది. సో, డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, ఎలా బ్రేక్ అవుతది అంటే, ఇలా గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతది. ఏమవుతది? గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫార్మ్ అవుతది. సో, ఇలా బ్రేక్ అయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఫార్మ్ అయితది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఎలా డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్? ఇక్కడొచ్చేసి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ అవుతదిక్కడ. ఓకే. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్. సెకండ్ క్యాండిల్ అనేది గ్రీన్. సో, ఇక్కడ ఎందుకంటే మీదికెళ్తుంది కాబట్టి. సో, ఇలా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ చేస్తది డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ లాగా.